డాక్టర్ ఇప్పుడు ఫీవర్ రాగానే చాలా మంది చేసేది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, షాప్కి వెళ్ళి అంటే పారాసెటమాల్ కానివ్వండి డోలో కానీ తీసుకొని వేసుకుంటారు. సో ఇలా వేసుకోవచ్చా లేదా? అండ్ జ్వరం రాగానే ఇలా ట్యాబ్లెట్ వేసుకోవడం కరెక్ట్ అంటారా? సో ఇప్పుడు ఫీవర్ రాగానే అందరూ చాలా భయపడిపోతారు, ఏదో నాకు జరిగిపోతుంది ఇమీడియట్గా తగ్గిపోవాలి అని ఇమీడియట్గా ట్యాబ్లెట్ వేసుకుంటారు. కానీ ఏంటంటే ఫీవర్ ఈజ్ అ ప్రొటెక్టివ్ మెకానిజం, మన బాడీ మెకానిజం అనమాట. ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఫైట్. మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి చాలా రకాల సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో అది ఏ వైరస్ వచ్చినా బ్యాక్టీరియా వచ్చినా వైరస్ వచ్చినా మనకి ఫైట్ చేస్తుంది అనమాట. అప్పుడు మన బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. సో మనకి కొంతవరకు బాడీ టెంపరేచర్ పెరిగింది అంటే కనుక ప్రాపర్ హైడ్రేషన్ తీసుకుంటూ రెస్ట్ తీసుకొని మనము కొంచెం ప్రాపర్ ఫుడ్ తీసుకుంటే కనుక ఇది తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది ఫీవర్. కానీ ఇది చాలా ఎక్కువ అయిపోతుంది, 2-3 days అయినా ఫీవర్ తగ్గట్లేదు అంటే మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి అవసరమైతే యాంటీబయాటిక్స్ వాడాలి. ఎందుకంటే మీకు వచ్చినది ఏం ఇన్ఫెక్షన్, వైరలా అది బ్యాక్టీరియలా ఇంకేంటి అనేది తెలుసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ కాకుండా ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి అప్పుడు మెడికేషన్స్ తీసుకోవడం కరెక్ట్. ఓకే డాక్టర్.